మధ్యవర్తి. పూర్వం ఉజ్జయిని నగరంలో గుంజయుడనే నిరుపేదవాడు అరణ్యంలో పచ్చగడ్డి కోసుకొచ్చి ధనికుల గుర్రాలకు మేత కింద అమ్మి అలా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. అతని ఇల్లు ఊరి చివర ఉండేది. తాను రోజూ గడ్డి అమ్మగా 2.5 అణాలు వచ్చేది. అందులో 2 అణాలు తన తిండి వగైరాల కింద ఖర్చు చేసి మిగిలిన అర్ధనా కాసును ఒక బానలో వేస్తూ వచ్చాడు గుంజయుడు. అతనికి పెళ్ళము, పిల్లలు, బంధువులు ఎవరూ లేరు. చెప్పుకోదగిన కష్టం కాని సుఖం కాని ఎరగకుండా గుంజయుడు కొన్ని పుష్కరాల పాటు ఇదే విధంగా జీవించి ముసలివాడైపోయాడు. అతని బాన కూడా అర్ధనా కాసులతో పూర్తిగా నిండిపోయింది. ఒక రాత్రి గుంజయుడు బానలోని కాసులన్నీ నేల మీద పోసి అది చాలా పెద్ద కుప్పగా ఉండడం చూసి, ఇంత డబ్బు నేనేం చేసుకోను అనుకున్నాడు. చాలా ఏళ్లుగా ఒక రకం జీవితానికి అలవాటు పడిపోవడం చేత అతనికి డబ్బుతో తీరగల కోరిక ఒక్కటీ కనిపించలేదు. ఆఖరుకు తన మట్టిగోడల గుడిసె నుంచి పెంకుటింటికి మారాలన్న కోరిక కూడా అతనికి లేదు. ఆ డబ్బు ఏం చెయ్యాలో మర్నాడు ఆలోచించుకుందామనుకుని గుంజయుడా రాత్రి పడుకుని నిద్రపోయాడు. అతనికి తెల్లవారుజామున లేవబోయే ముందు కలలో ఒక చక్కని యువతి స్పష్టంగా కనిపించింది. గుంజయుడు నిద్ర లేచాక కూడా ఆమె ఆకారం అతని కళ్ళల్లో మెదులుతూనే ఉన్నది. తన డబ్బు ఏం చెయ్యాలో అతనికి తెలిసిపోయింది. అతను తన డబ్బంతా గోతంలో వేసుకుని ఒక ప్రఖ్యాత నగల వర్తకుడి వద్దకు వెళ్ళాడు. తన అర్ధనాలన్నీ వర్తకుడి ముందు కుమ్మరించి, అయ్యా, నేనిది నా జీవితమంతా కూడబెట్టిన సొమ్ము. ఇది తీసుకుని నాకు మంచి ఆభరణం ఏదైనా ఇవ్వండి అని అడిగాడు. వర్తకుడు గుమ్మస్తాలు అర్ధనాలన్నింటినీ ఎంచి కుప్పలుగా పేర్చి మొత్తం ఎంతో తెలిపారు. వర్తకుడు కొన్ని హారాలు, కంకణాలు తెచ్చి గుంజయుడి ముందు పెట్టి, నీ డబ్బుతో వీటిలో ఏదైనా కొనవచ్చు అన్నాడు. వాటిలో కెంపులు పచ్చలు తాపిన కంకణం ఒకటి గుంజయుడికి నచ్చింది. అతను దాన్ని తీసుకుని తన పై బట్ట చెంగున కట్టుకుని తిన్నగా ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. ఈ వర్తకుడు గుంజయుడికి బాగా తెలిసినవాడు. అయ్యా, తమరు వర్తకం మీద దేశ దేశాలు తిరుగుతుంటారు. చాలా చక్కని అమ్మాయి 15-16 ఏళ్ల వయసు కలది ఉన్నట్టు మీరెప్పుడైనా విన్నారా అని అడిగాడు. నువ్వు సౌగోర దేశపు రాజకుమార్తెను గురించి అడుగుతున్నట్టున్నావు. ఆమె అందం గురించి దేశ దేశాలా చెప్పుకుంటారు. వయసు కూడా నువ్వు చెప్పినంతే ఉంటుంది. అంతేకాదు ఆమె చాలా మంచిదని, ఆమెలో ఏ కోసానా అతిశయము అహంభావము లేవని అంటారు అన్నాడు వర్తకుడు. గుంజయుడికి పరమానందమైంది. అతను తన పైబట్ట చెంగు నుంచి కంకణం విప్పి, తమరు ఈసారి సౌగోర దేశం మీదుగా వెళ్ళేటప్పుడు ఈ కంకణాన్ని సౌగోర రాజకుమార్తెకివ్వండి. దీన్ని ఎవరిచ్చారంటే మాత్రం చెప్పవద్దు అన్నాడు. నేను పైవారంలోనే ఆ దిక్కుగా బిడారుతో బయలుదేరుతున్నాను. ఈ బహుమానానికి ప్రతిగా రాజకుమార్తెను ఏమి అడగమన్నావు అన్నాడు వర్తకుడు. ఏమీ అవసరం లేదు. ఈ కంకణం ఆమెకు చేరటమే నాకు కావలసింది అన్నాడు గుంజయుడు. వర్తకుడు అనుకున్న ప్రకారం బీడారుతో బయలుదేరి దారిలో అనేక నగరాలలో క్రయ విక్రయాలు చేసుకుంటూ కొద్ది వారాలలో సౌగోరపురం చేరి రాజకుమార్తె దర్శనం చేసుకుని దీనిని ఒక వ్యక్తి తమకు కానుకగా సమర్పించమన్నాడు అంటూ గుంజయుడిచ్చిన కంకణాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకుని, నా చేతికి సరిగ్గా సరిపోయింది, చాలా అందంగా ఉన్నది. దీన్ని నాకిచ్చిన వ్యక్తి ఎవరు అన్నది. క్షమించాలి, ఆ వ్యక్తి పేరు బయట పెట్టడానికి నాకు అనుమతి లేదు అన్నాడు వర్తకుడు. రాజకుమార్తె ఆశ్చర్యపడి, పోనీ అతను నా నుంచి ఏమి ప్రత్యుపకారం కోరి ఈ కానుక పంపాడు అని అడిగింది.
మీరీ కంకణాన్ని స్వీకరించడమే అతను కోరినది అన్నాడు వర్తకుడు. అతను కోరనంత మాత్రాన నేను ఇవ్వకపోవడం భావ్యం కాదు అని రాజకుమార్తె వర్తకుడి చేతికి మేలైన వస్త్రాలు, ఒంటెడు బరువు చీనాంబరాలు, వర్తకుడికి కొంత డబ్బు ఇచ్చింది. కొద్ది మాసాల అనంతరం వర్తకుడు ఉజ్జయినికి తిరిగి వచ్చి, నీ కంకణం తీసుకుని సౌగోర రాజకుమార్తె నీకు ఈ బట్టలు, ఒంటెడు బరువు చీనాంబరాలు పంపింది అని గుంజయుడికి తెలిపాడు. గుంజయుడు నిర్ఘాంతపోయి, నేనీ చీనాంబరాలన్నీ ఏం చేసుకోను? వీటిని స్వీకరించడానికి అర్హుడైన వాడెవడైనా ఉన్నాడేమో తమకు తెలుసునా అన్నాడు. లేకేం, దక్షిణంగా విదర్భ దేశంలో ఒక రాజకుమారుడున్నాడు. అతను చాలా అందగాడని, జనప్రియుడని చెబుతారు అన్నాడు వర్తకుడు. అలా అయితే తమరు వర్తకం మీద అటుగా వెళ్ళేటప్పుడు ఈ చీనాంబరాలను విదర్భ రాజకుమారుడికి చేర్చగలరా అని గుంజయుడు అడిగాడు. కాలక్రమాన ఆ చీనాంబరాలను వర్తకుడు విదర్భ రాజకుమారుడికి అందజేసినప్పుడు ఆ యువకుడు కూడా సౌగోర రాజకుమార్తెలాగే వీటిని నాకు పంపినదెవరు, ఏం కోరుతున్నారు అని అడిగాడు. కాని వర్తకుడు గుంజయుడి పేరు చెప్పలేదు. ఏ కోరిక లేదని మాత్రం చెప్పాడు. అయినప్పటికీ రాజకుమారుడు తన అశ్వశాల నుంచి 12 మేలుజాతి అశ్వాలను తెప్పించి వర్తకుడికి ఇచ్చి, నాకు చీనాంబరాలు కానుకగా పంపిన వారికి ఈ గుర్రాలను నా బహుమతిగా ఇవ్వండి అని చెప్పాడు. ఆ గుర్రాలను చూసి గుంజయుడు మళ్ళీ సమస్యలో పడ్డాడు. చివరికతను వర్తకుడితో, వీటిలో 2 తమరే ఉంచుకుని మిగిలిన వాటిని వీలున్నప్పుడు సౌగోర రాజకుమార్తెకు బహుమతిగా ఇచ్చేయండి అన్నాడు. వర్తకుడా గుర్రాలను తెచ్చి తనకిచ్చినప్పుడు రాజకుమార్తె ఎరగని వ్యక్తి నుంచి ఇలా బహుమతులు తీసుకోవటానికి సంకోచించి, ఆయన ఎవరో ఇలా బహుమతులు ఇస్తూ పోతుంటే ఎలా తీసుకునేది? కనీసం ఆయన ఎవరో తెలిసినా బాగుండును అన్నది. ఆ పెద్ద మనిషి తన శక్తికి మించినది ఏమీ ఇవ్వటం లేదని మటుకు చెప్పగలను. ఆ పైన నన్నేమీ అడగవద్దు అన్నాడు వర్తకుడు. రాజకుమార్తె తన తండ్రితో సంప్రదించి ఆయన సలహా తీసుకున్నది. ఒక్కసారిగా మరీ గొప్ప బహుమానం పంపేయి. ఆ తరువాత అంతకన్నా తక్కువ బహుమానం పంపడానికి మొహం చెల్లక అతనే విరమించుకుంటాడు అని రాజు కుమార్తెకు సలహా ఇచ్చాడు. రాజకుమార్తె ఆ ప్రకారమే 20 ఒంటెల మీద అవి మొయ్యగలిగినంత వెండి వేసి కానుకగా ఇచ్చింది. వర్తకుడు వాటిని తెచ్చి గుంజయుడు ముందుంచాడు. గుంజయుడు వాటిని చూసి కలవరపడి, వీటిని నేనేం చేసుకునేది? వీటిలో 6 ఒంటెలను, వాటి మీది వెండిని తమరే ఉంచుకుని అందుకు ప్రత్యుపకారంగా మిగిలిన 14 ఒంటెలను విదర్భ రాజకుమారుడికిచ్చినట్టయితే నేను తమకు చాలా రుణపడి ఉంటాను అన్నాడు. వర్తకుడు తన సొంత పనులు కట్టిపెట్టి ఒంటెలను తోలుకుని విదర్భకు వెళ్ళి రాజకుమారుడికి వాటిని కానుక పెట్టాడు. సౌగోర రాజకుమార్తెలాగే విదర్భ రాజకుమారుడు కూడా ఎరగని మనిషి వద్ద నుంచి వరుసగా కానుకలు పుచ్చుకోవటానికి బిడియపడి ఒక పెద్ద బహుమానంతో ఈ బెడద వదిలించుకుందాం అనుకున్నాడు. అతను వర్తకుడికి 20 ఉత్తమ అశ్వాలను, 20 ఒంటెలను, 20 ఏనుగులను ఇచ్చాడు. ఏనుగులపైన ముత్యాల సరులు కూర్చిన అంబారీలు అమర్చాడు. గుర్రాలకు వెండి రికాబులు, వెండి కల్లాలు ఏర్పాటు చేశాడు. 60 జంతువుల మీద పట్టు సాలువాలు పరిచాడు. వీటన్నింటినీ వెంటబెట్టుకుని వర్తకుడు తన వద్దకు వచ్చేసరికి గుంజయుడికి మతిపోయినట్టయింది. బాబూ, తమరు నా కోసం ఇప్పటికే చాలా శ్రమపడ్డారు. వీటిలో 2 గుర్రాలు, 2 ఒంటెలు, 2 ఏనుగులు తమరు ఉంచేసుకుని మిగిలినవి రాజకుమార్తెకు చేర్చండి అన్నాడతను వర్తకుడితో. అన్నీ నువ్వే ఉంచుకో, నేను శ్రమపడినందుకు విచారించను. అందుకు తగిన ప్రతిఫలం నాకు ముట్టనే ముట్టింది.
కాని మరొకసారి సౌగోరరాజు ఎదుట, ఆయన కుమార్తె ఎదుట పడటానికి నాకు ధైర్యం లేదు. ఎవరు పంపుతున్నది తెలియకుండా బహుమానాలు పుచ్చుకోవటానికి వారు కిందటిసారే చాలా తటాపటాయించారు. ఈసారి నిలవదీసి అడుగుతారు. మా ఊళ్ళో గడ్డి అమ్ముకుని బతికే ముసలి గుంజయుడు ఈ బహుమానాలు పంపుతున్నాడని చెప్పమంటావా? అలా అయితేనే నేను సౌగోరపురానికి వెళ్తాను అన్నాడు వర్తకుడు. గుంజయుడు చాలాసేపు బుర్ర గోక్కుని, అలా ఎందుకు చెప్పటం? ఈ గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు ఎవరివో తమకు తెలీదా? అవి పలానా వారివని చెప్పండి. ఆ తరువాత మీకు నాకు ఏ శ్రమ ఉండదు అన్నాడు. గుంజయుడి ఉద్దేశం వర్తకుడికి అర్థమైంది. ఆ ముసలివాడు తనకిస్తానన్న జంతువులను ఉంచేసుకుని మిగిలిన వాటిని తీసుకుని వర్తకుడు సౌగోరపురం చేరాడు. సౌగోరరాజు తన రాజభవనం మీద నుంచి దూరాన దుమ్ము లేస్తుండడం చూశాడు. గుర్రాల సకిలింతలు, ఏనుగుల హీంకారాలు విని తన దేశం మీదకెవరో దండెత్తి వస్తున్నారని భయపడ్డాడు. కాని ఆ జంతువులన్నీ తన కుమార్తెకు బహుమానమని వర్తకుడు చెప్పేసరికి ఆయన నివ్వేరపోయి, వీటన్నింటినీ రాజకుమార్తెకు ఎవరు పంపుతున్నారో చెబితేనే గాని మేము స్వీకరించలేము అన్నాడు. మహారాజా, ఇంకా నిజం దాచడం నాకు కూడా సాధ్యం కాదు. నేను తెచ్చిన జంతువులన్నీ విదర్భ రాజకుమారుడిచ్చినవి అన్నాడు వర్తకుడు. రాజు తన కుమార్తెతో రహస్యంగా సంప్రదించాడు. విదర్భ రాజకుమారుడు నిన్ను పెళ్లాడగోరి రాయిబారిని పంపితే మనం పెళ్లికి అంగీకరించక తన పరువుకు భంగం కలిగిస్తామేమోనని ఈ ఎత్తు వేశాడు. విదర్భ రాజకుమారుడికి నిన్ను పెళ్లాడాలనే ఉండాలి కాని మనకు అంతకన్నా అదృష్టం ఉంటుందా అన్నాడు రాజు. ఈ మాటకు రాజకుమార్తె కూడా పరమానందం చెందింది. రాజు వర్తకుడికి బోలెడన్ని కానుకలిచ్చి, ఇక నీవు వెళ్ళవచ్చు. విదర్భ రాజకుమారుడికి ఈసారి మేము కానుకను స్వయంగానే పంపుకుంటాం అన్నాడు. వర్తకుడు చిత్తం, అదే నేను కూడా కోరేది అని రాజు వద్ద సెలవు పుచ్చుకుని ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత సౌగోరరాజు తన కుమార్తెను, పరివారాన్ని వెంటబెట్టుకుని తీర్థయాత్రలు చేసే నెపం మీద బయలుదేరి అక్కడక్కడా మజిలీలు చేసుకుంటూ విదర్భ చేరాడు. ఆయన తన కుమార్తెను వెంటబెట్టుకుని విదర్భ రాజు వద్దకు వెళ్ళి, మీ కుమారుడు మా కుమార్తెకు పంపిన అమూల్యమైన కానుకలకు కృతజ్ఞులం. అవి ఏ ఉద్దేశంతో పంపడం జరిగినదో మాకు తెలియరాక మా శక్తి కొద్దీ ప్రతి బహుమానాలు పంపాం. అయితే కిందటిసారి మాకు వచ్చిన కానుక చూస్తే ఈసారి రాజకుమారుడు కోరినది స్వయంగా తెలుసుకుని మా శక్తికి మించని పక్షంలో సమర్పించుకుందామని నిశ్చయించాం అని చెప్పాడు. విదర్భ రాజుకు ఇదేమీ అంతుపట్టలేదు. ఆయన ఆ సంగతి బయటపెట్టక, అబ్బాయిని పిలిపిస్తాను, స్వయంగా మాట్లాడండి అన్నాడు. విదర్భ రాజకుమారుడు వచ్చాడు. సౌగోర రాజకుమార్తెను చూసి ఆమె అందానికి అద్భుతం చెందాడు. ఆమె తండ్రి మాటలను బట్టి తనకు కానుకలు పంపినది ఈ రాజకుమార్తెనని అర్థమైంది. తనను పెళ్లాడే ఉద్దేశంతోనే ఆమె తనకు కానుకలు పంపి ఉంటుందనుకుని అతను, నేను మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను. ఆమెను నాకిచ్చి చేసినట్టయితే అదే నాకు అన్నింటికన్నా గొప్ప కానుక అనుకుంటాను అన్నాడు. వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. దైవజ్ఞులు వచ్చి వెంటనే ముహూర్తం పెట్టారు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. తమ వివాహానికి మధ్యవర్తిగా పనిచేసిన గుంజయుడెవరో ఆ నూతన వధువరులకిద్దరికీ తెలియదు. ఆ వధువరులు ఎలా ఉంటారో గుంజయుడికి కూడా తెలియదు. అతను ఎప్పటిలాగే రోజు అడవికి పోయి గడ్డి కోసి మోపు కట్టి తెచ్చి గుర్రాలు గల వారికి 2.5 అణాలకు అమ్ముకుని అందులో 2 అణాలు తన ఖర్చుకు పోగా మిగిలిన అర్ధన వెనక వేసుకుంటూ ప్రశాంతంగా తన జీవితం గడపసాగాడు. కథ సమాప్తం.